కాసేపట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ జరగనుంది. అనర్హత పిటిషన్లపై పార్టీ మారిన ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించనున్నారు స్పీకర్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్కెడ్యూల్ రిలీజ్ అయింది. ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్ ను తొలుత విచారించనుండగా మధ్యాహ్నం 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్లను విచారిస్తారు. పిటిషనర్స్ తో పాటు ప్రతివాదులు, వారి న్యాయవాదులు స్పీకర్ ముందు విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో నేటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా సందర్శకులు అసెంబ్లీ లోపలికి రావద్దని తెలిపారు. ఇక మీడియా సిబ్బందికి అనుమతి నిరాకరించారు. నేతలు కానీ లాయర్స్ కానీ మీడియాతో మాట్లాడడంపై నిషేధం విధించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ కార్యాలయాలకు వచ్చిపోయే అనుమతి మాత్రమే ఇచ్చారు అధికారులు. కాసేపట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ జరగనుంది. అనర్హత పిటిషన్లపై పార్టీ మారిన ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్ ను తొలుత విచారిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కాలే యాదయ్యను, మధ్యాహ్నం 1 గంటకు మహిపాల్ రెడ్డిని, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ ను విచారిస్తారు స్పీకర్. ఇక పిటిషనర్స్ తో పాటు అటు ప్రతివాదులు, అదేవిధంగా న్యాయవాదులు స్పీకర్ ముందు విచారణకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో నేటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా సందర్శకులు అసెంబ్లీ లోపలికి రావద్దని తెలిపారు. మీడియా సిబ్బందికి అనుమతి నిరాకరించారు. నేతలు కానీ లాయర్స్ కానీ మీడియాతో మాట్లాడడానికి సంబంధించి నిషేధం విధించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ కార్యాలయాలకు వచ్చిపోయే అనుమతి మాత్రమే ఇచ్చారు అధికారులు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనకు నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇవాళ మొత్తానికి 4 ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకు పార్టీ మారిన ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రసాద్ కుమార్ చేపడుతున్నారు. ఏదైతే ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాలే యాదయ్య, 1 గంటకు మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను విచారించినారు. అలాగే వచ్చే నెల అంటే అక్టోబర్ 1న మిగతా ఎమ్మెల్యేలను కూడా విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి అయితే విచారణ తర్వాత ప్రతివాదులు, ఫిర్యాదుదారుల అడ్వకేట్లతో కూడా స్పీకర్ మాట్లాడబోతున్నారు. అయితే ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మొత్తం అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఏదైతే ఈ విచారణకు సంబంధించి మొత్తం షెడ్యూల్ ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు విడుదల చేశారు. ఆర్టికల్ 10 షెడ్యూల్ ప్రకారం విచారణ చేపడుతున్నారు స్పీకర్. అయితే దీనికి సంబంధించి మొత్తం ఇవాళ నుంచి అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు మొదలవుతాయి. అనుమతి లేకుండా సందర్శన అనుమతి అసెంబ్లీలోకి లేదు. అలాగే మీడియా సిబ్బంది కానీ మీడియా పాయింట్ దగ్గర బ్రీఫింగ్ కూడా సంబంధిత ఎమ్మెల్యేలకు లేదు. మొత్తం ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి ఎవరు కూడా మీడియా ముందు మాట్లాడడానికి కూడా నిషేధం విధించినట్టుగా తెలుస్తోంది. అంటే విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు బయట ప్రస్తావించకూడదా వాళ్ళు? హలో అశోక్, వినిపిస్తోందా? అంటే మీడియాతో మాట్లాడడానికి కూడా ఎమ్మెల్యేలు, అదేవిధంగా లాయర్స్ ను నిషేధించినట్టుగా తెలుస్తోంది. అంటే ఎక్కడ విచారణకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు బయటకు చెప్పడానికి లేదా? అంటే ఈ అంశాలకు సంబంధించి అసెంబ్లీ ప్రాంగణంలో మాత్రమే నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఇవాళ నుంచి అక్టోబర్ వరకు ఏదైతే స్పీకర్ విచారణ చేపడుతున్న సందర్భంలోనే అక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి మీడియా పాయింట్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే నిషేధ ప్రాంతంలో మీడియాతో ఎటువంటి బ్రీఫింగ్ చేయడానికి సంబంధిత ఎమ్మెల్యేలకు అవకాశం లేదు, మిగతా వారికి కూడా లేదు. సో మీడియా కూడా అనుమతి లేనటువంటి సందర్భంలో స్పీకర్ చాలా సున్నితంగా ఈ విషయాన్ని చేపడుతున్నారు. అనర్హత విషయానికి సంబంధించి చేపడుతున్నటువంటి సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. సో 11 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ స్పీకర్ ప్రసాద్ కుమార్ చేపడతారు. ఆ తర్వాత అక్టోబర్ 1న కూడా మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ చేపడతారు. దసరా తర్వాత కూడా అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా స్పీకర్ ప్రత్యక్షంగా ఎమ్మెల్యేల విచారణ చేపడుతున్న సందర్భంలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఆ ఎమ్మెల్యేలు ఎటువంటి సమాచారం ఇస్తారు, సమాధానం చెప్తారు అన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ
సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి ఆధారాలతో స్పీకర్ సమర్పించడం జరిగింది. సో వాటిని బేరీజ్ వేసుకొని స్పీకర్ అనేటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇతర అంశాలు కూడా ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇబ్బందుల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఇలా నిషేధాజ్ఞల స్థితి ఉండడం, దీనికి సంబంధించి ఎక్కడ కూడా బ్రీఫింగ్ లేకుండా, అవకాశాలు లేకుండా కూడా అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జోష్న. ఓకే, రైట్ అశోక్.